సో ఫస్ట్ హెడ్లైన్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ఏపీ మంత్రి నిమ్మల భేటీ అయ్యారు. 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేంద్రం ఓకే చెప్పిందన్నారు. కేంద్రం నిధులిస్తేనే R&R పనుల్ని పూర్తి చేయగలమన్నారు. ఇక సెకండ్ హెడ్లైన్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్, సిఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషిల్ని కలిశారు. ఆయన పార్టీ పెద్దలు ఖర్గేతో పాటు రాహుల్ని కలిసి రుణమాఫీపై మాట్లాడారు. ఇక వరంగల్ సభకి రావాలని కోరారు. థర్డ్ హెడ్లైన్, టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ జగన్ ఆరోపించారు. హామీలు అమలు చేయలేక ఓట్ ఆన్ బడ్జెట్ పై ఆధారపడాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు భయంగా పరిపాలిస్తున్నారని, తాము ప్రశ్నిస్తామని భయపడుతున్నారని జగన్ పోస్ట్ పెట్టారు. ఇక ఫోర్త్ హెడ్లైన్, మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాదంలో 4 కీలక విభాగాల ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్రకోణంపై సిఐడి చీఫ్ ఆరా తీశారు. ఇక ఫిఫ్త్, గోదావరి నదికి వరద గంటకి పోటెత్తుతోంది. భద్రాద్రిలో నీటి మట్టం 48 అడుగులకి చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంత్రి పొంగులేటి భద్రాచలంలో పర్యటించారు. పరిసరాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులని అలర్ట్ చేస్తున్నారు. ఇక సిక్స్త్, బీహార్ కు ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి జవాబిచ్చారు. 2012లో అంతర్గత మంత్రిత్వ శాఖ బృందం నివేదిక మేరకు బీహార్ అర్హత సాధించలేదని చెప్పింది. ఇక సెవెంత్, కేంద్ర బడ్జెట్ పై కసరత్తును పూర్తి చేశారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ టీంతో సమావేశమైన ఆర్థిక మంత్రి రేపు పార్లమెంట్ లో బడ్జెట్ ను పెట్టబోతున్నారు. మరి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? కేంద్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం ఆర్థిక సర్వేను విడుదల చేయబోతోంది. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్.